హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జీ హెవెన్లీ థాట్స్. మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ నా ఫ్రెండ్ కాల్ చేసింది. అలా ఇలా మాట్లాడుకుంటూ ఉంటే నేను అడిగాను, ఏంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నావా, నా వీడియోస్కి లైక్ కొడుతున్నావా అని. తను అప్పుడు అంది, ఏంటే గాయత్రి, నువ్వు రెగ్యులర్గా ఇంట్లో చేసుకునే వంటలు వీడియోస్ పెడతా ఉంటే ఎవరైనా చూస్తారా? ఏమైనా కొత్తగా ట్రై చేసి పెడితే కదా నీకు వ్యూస్ వస్తాయి, మాకు నీ వీడియోస్ చూడాలన్న ఇంట్రెస్ట్ కూడా వస్తుంది అని చెప్పిందండి. మీరు కూడా అదే అనుకుంటున్నారుగా, నాకు అర్థమవుతుంది రండి. నువ్వు వంట వీడియోలు చేస్తే మాకెవరికి రాని వంట, నీకు మాత్రమే వచ్చిన వంట ఏమన్నా డిఫరెంట్గా చూపిస్తే మాకు చూడాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. కూరలో ఉప్పు ఎక్కువైతే ఇలా చేయాలి, అన్నం మిగిలితే ఇలా చేయాలి, మాడిపోయిన గిన్నెని ఇలా కడగాలి, ఇంట్లో ఇవి మాత్రమే ఉన్నప్పుడు ఈ కొత్త రెసిపీస్ చేసుకోవాలి అండి, పెడితే కదా నీ వీడియోస్ మంచిగా వ్యూస్ వస్తాయి అని మా ఫ్రెండ్ చెప్పిందండి. బహుశా మీకు కూడా అదే అనిపిస్తుంది. నేను ఈ వీడియోస్ చేయడం మెయిన్ రీజన్ ఏంటంటే, అట్లీస్ట్ బేసిక్స్ కూడా తెలియని నా లాంటి వాళ్ళు ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసమే నేను వంట వీడియోలు పెడుతూ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మీ అందరితో ఎంటర్టైన్ అవుతూ, నేను వంట చేస్తూ ఒక పక్క మీతో మాట్లాడుతూ, మీతో కమ్యూనికేట్ అవుతే నాకు బాగుంటుందని చెప్పి నేను వీడియోస్ పోస్ట్ చేస్తున్నానండి. ఇంకొక రీజన్ ఏంటంటే, నేను నా స్టైల్లో నేను ఈ రకంగా చేస్తాను. మీకు వేరేలా వచ్చి ఉంటే ఎలా చేయాలో నాకు కామెంట్ చేయండి. ఫైనల్గా ఈరోజు మా లంచ్ ఏంటంటే బ్రౌన్ రైస్ విత్ కాలీఫ్లవర్ ఫ్రై, రసం విత్ పప్పు. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.